పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరు మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపనలు చేశారు. జలాల్ పెట్రోల్ బంక్ దగ్గర కొత్త మున్సిపాలిటీ ఆర్చ్ నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే విశాలమైన పార్క్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలతో కొత్త పార్కును శంకుస్థాపన చేశారు. తర్వాత చెన్నూరు, కోటపల్లి మండలాల సర్పంచులతో మంత్రి సమావేశమై గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈరోజు చెన్నూరులో ఒక మంచి పార్క్ స్థాపించాలి, వాకింగ్ గ్రౌండ్ ఉండాలి, జిమ్ ఉండాలి అని చెప్పి 50 లక్షల రూపాయలు నగర అభివృద్ధి స్కీమ్ కింద శాంక్షన్ కావడం జరిగింది. టెండర్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఫండ్ కూడా రేపటి నుంచి కాంట్రాక్టర్ ప్రారంభమిస్తాడు. ఇది 2 నెలల్లోనే ఈ పార్క్ పనులన్నీ కూడా పూర్తిగా తర్వాత ఆ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ షాప్స్ కూడా మన వెజిటబుల్ మార్కెట్లో షిఫ్ట్ చేసి చెన్నూరు టౌన్ని ఒక రూమ్ మార్చాలని చెప్పి వెల్కమ్ మార్చ్ కూడా 50 లక్షలతో నగర అభివృద్ధి స్కీమ్ కింద 50 లక్షలతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అది కూడా పని రేపటి నుంచి స్టార్ట్ అయ్యి 2 నెలల్లో పూర్తిగా అవుతుంది. సో అన్ని రంగాలలో ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా పేపర్లు చూపించి మేము చేస్తున్నాం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేవలం పేపర్లు చూపించినా కానీ పనులు చేయలేదు. వాళ్ళు ఇప్పుడేమో ఇది మా నిధులే, మా పనులే అంటారు. మేము ఎవరు ఆపలేదు. ఆయన ఎంపీ ఉండే, ఆయన ఎమ్మెల్యే ఉండే, ముఖ్యమంత్రి 3వ కొడుకు ఉండే, కేటీఆర్ సన్నిహితుడు, ఎవరైనా ఆపినరా? రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కాంగ్రెస్ జనప్రబంధనం పేరుతో నిర్వహించిన